తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పిల్లలు చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలకు తెలియనిదంటూ ఏదీ లేదు. కాబట్టి మీ బిడ్డలైన వాళ్ళు యవ్వన కాలంలోకి అడుగు పెడుతున్నారనేసరికి తల్లిదండ్రులైన వారు ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారా, ఎక్కడికెళ్తున్నారని గమనించడమే కాకుండా వాళ్ళ కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈరోజు తల్లిదండ్రులమైన వారే ఎక్కువగా సోషల్ మీడియాలో మునిగి తేలుతా ఉన్నారు. మరియు సోషల్ మీడియాలో మీరే మునిగిపోతూ ఉంటే మీ బిడ్డల కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారండి? ఎప్పుడు కనిపెడతారండి? వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయేమో అని భయము కలిగి నిరంతరము ప్రభు సన్నిధిలో కన్నీరు కరుస్తూ ప్రార్థన చేయండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయంను కుమ్మరించమని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి మీ బిడ్డల కోసం మీరు ఖచ్చితంగా వేకువ జామునే లేచి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.